హైదరాబాద్లోని బంజారా భవన్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజా జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ తప్పాడు. కానీ తాము అలా చేయలేదు. దళితుల్ని స్పీకర్ చేసి అధ్యక్ష అని పిలిచేలా చేశామని అన్నారు. దళితులకు 4 మంత్రి పదవులు ఇచ్చాం, స్పీకర్ పదవి ఇచ్చామని తెలిపారు. నేనే రాజు, నేనే మంత్రిని అని ఎక్కడా చెప్పలేదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు తానే బాధ్యుడినని చెప్పానని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని లంబాడ తాండాలకు బీటీ రోడ్లు వేయాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కూడాలకు ఈ తండాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డు ఉండాలి. మీకు ఎవరైనా బంధువులు వచ్చినా మీ పిల్లలకి ఎవరైనా పిల్లని ఇవ్వాల్సి వస్తే పిల్లగాన్ని చూడడానికి రావాలంటే ఊరికి రావడానికి దారి లేకపోతే ఇక పిల్లని ఎవరిస్తారా మీకు? అందుకే ఖచ్చితంగా ప్రతి తండాకు రోడ్డు వేసే ప్రణాళికను ఈరోజు తీసుకోవాలి అని చెప్పి మా ట్రైబల్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, తాగడానికి మంచినీళ్ళు, అవసరమైన నీళ్ళ ట్యాంకులు, మిషన్ భగీరథ మీద 1000 కోట్లు ఖర్చు పెట్టిన ఆదిలాబాద్ ప్రాంతంలో నేను పర్యటన చేసినప్పుడు చాలా తండాలకు గూడాలకు తాగునీరు ఈ రోజుకు రావడం లేదు. అందుకే అన్ని తండాలలో గూడాలలో కరెంటు లైన్లు వేయడానికి ఎక్కడైతే ఇబ్బంది ఉందో కంప్లీట్గా సోలార్ ద్వారా మీకు కరెంటు ఇచ్చి మీ వ్యవసాయ పంపు సెట్లు, సోలార్ పంపు సెట్లు ఇచ్చి మీరు వ్యవసాయం చేసుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలను ఈరోజు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా పైలట్ ప్రాజెక్టు కింద ఈరోజు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గాన్ని మొత్తం తీసుకున్నాం. నేనే రాజు, నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని. ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి. నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు. కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు. మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు, మా కోసమే పనిచేస్తున్నాడని పేదలు నమ్ముతారని నేను చెప్పిన. ఎన్నికల కంటే ముందు 2 రోజుల ముందు నేను ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పిన. 12 సంవత్సరాల ఢిల్లీ నుంచి పరిపాలనను చూసిండ్రు, 10 సంవత్సరాలు గడీల నుంచి పరిపాలన చూసిండ్రు, 2 సంవత్సరాల ప్రజా పరిపాలనను చూసిండ్రు. బేరీజు వెయ్యండి. 12 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 10 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 2 ఏళ్ళ పరిపాలనకి ఏం తీర్పిస్తారో మీ విచక్షణను వాడి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన. దాని ప్రకారం ఈరోజు 85 నుంచి 90% ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి. 2006 సంవత్సరంలో మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్గా మిడ్జిల్ మండలంలో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన. మిడ్జిల్ మండలంలో అత్యధిక తండాలు ఉన్నాయి, గిరిజన జనాభా ఉంది. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హవా జరుగుతున్నప్పుడు కూడా తండాలలో ఉండే యువకులు ఆ రోజు అండగా నిలబడి ప్రతి తండాకు నన్ను తీసుకెళ్లి పరిచయం చేసి మిడ్జిల్ మండలంలో మొట్టమొదటిసారి రాజకీయంగా జడ్పీటీసీగా నన్ను గెలిపించిన దాంట్లో గిరిజన సోదరులు, ముఖ్యంగా లంబాడ యువమిత్రులు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. 2006 సంవత్సరంలో సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2006 జూన్ జూలై అనుకుంటా ఆ మాసంలో మొట్టమొదటిసారి నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైన. ఇది 2026 సంవత్సరం 4 నెలల్లో నేను 20 సంవత్సరాలు ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నా. ఈ 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జడ్పీటీసీగా కావచ్చు, శాసన మండలి సభ్యుడిగా కావచ్చు, 2 సార్లు శాసనసభ్యుడిగా కావచ్చు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 20 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ప్రతి సందర్భంలో లంబాడ సోదరులు నాకు అండగా నిలబడ్డరు. హైటెక్ సిటీ అంటే ఇన్ఫోసిసో, మైక్రోసాఫ్టో, విప్రోనో ఇంకో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు అనుకున్నారు. కానీ ఆ పక్కనే 3.5 ఎకరాలు 1000 కోట్ల రూపాయల విలువైన భూమి ఈరోజు మహిళా సంఘాలకిచ్చి ఇందిరా మహిళా శక్తి బజార్ అని చెప్పి ఈరోజు పెద్ద పెద్ద సంస్థలు అక్కడికి వచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను కొనుక్కోవడానికి ఈరోజు మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నాం. హాస్టళ్లలో ఆనాడు భోజనం ఏ విధంగా ఉండే ఈరోజు 40% ఈరోజు మీకు ఛార్జెస్, మెస్ ఛార్జెస్ పెంచి కాస్మెటిక్ ఛార్జెస్ ఆనాడు ఎప్పుడు ఇచ్చేదో కూడా తెలీదు.
ఇప్పుడు గ్రీన్ ఛానల్ చేసి 200% కాస్మెటిక్ ఛార్జెస్ 21 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వంలో పెంచి మా ఆడపడుచుల కాస్మెటిక్ ఛార్జెస్ మా పిల్లలకు చదువుకునే వాళ్లకు ఇంటి దగ్గర అమ్మను నాయనను అడగాల్సిన పని లేదు. సబ్బు కోసమో చిన్న చిన్న పౌడర్ కోసమో కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడే పరిస్థితి ఉండే. అందుకే 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఈరోజు ఆడపిల్లల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కరీంనగర్ మేయర్ ఎన్నికపై రాజకీయ వేడి మరింత పెరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మెజార్టీ లేకున్నా మేయర్ అవుతామని బండి సంజయ్ చెప్పడంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. నిజామాబాద్లో పోటీ నుంచి తప్పుకున్న బీజేపీ కరీంనగర్లో ఎలా పోటీ చేస్తుందంటూ మంత్రి ప్రశ్నించారు. 69 వార్డులో బీజేపీకి కేవలం 30 సీట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. మేయర్ పీఠం కోసం బీజేపీ ఇతర కార్పొరేటర్లను కలుస్తామని, ప్రజాస్వామ్యబద్ధంగానే మేయర్ ఎంపిక జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మీ మేయర్ అయితమని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ పొత్తున్న పార్టీలను కూలగొట్టింది, అవినీతి పరణాల పార్టీలు చేంజ్ చేసుకుని ఎట్లా పూరితమైనరు, ఇదంతా చర్చ ఇది సందర్భం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో 34 చోట్ల హంగ్ పరిస్థితి ఉందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయా చోట్ల కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు మా కార్పొరేటర్లను పోలీసుల ద్వారా ప్రలోభ పెడుతున్నారన్నారు. ఎక్స్ అఫీషియా ఓటుపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. సింగరేణిలో కాంగ్రెస్ బీజేపీ భాగస్వాములై దోచుకుంటున్నాయని మండిపడ్డారు. సింగరేణిలో దోపిడీని నిరోధించేందుకు సిపిఐతో కలిసి ఉంటామని ఇప్పటికే చెప్పామన్నారు. కొత్తగూడెంలో సిపిఐపై ఏం ఒత్తిడి పనిచేసిందో తెలియదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సిపిఐ అనేది అలయన్స్ లో ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. మేము సింగరేణిలో ఉండే కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా సింగరేణిలో జరుగుతున్న దోపిడీని నిరోధించడానికి అని నేను క్లియర్ గా చెప్పాను. అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా ఇవాళ సింగరేణి దోపిడీలో భాగస్వాములై మరి వారు సింగరేణిని దోచుకుంటున్నారని చెప్పాను. చెప్పినా ఇవాళ ఏఐటీసీ లాంటి సంఘం మరి సిపిఐకి అటాచ్డ్ ఉన్నా మరి వారు ఏ కారణం చేతనో ఈ ఒత్తుకొప్పుకున్నట్టున్నారు. మరి వారి మీద ఏ ఒత్తులు పనిచేసే నాకు తెలియదు. కానీ బట్ ఒకటి మాత్రం పక్క, ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాల కోసం, సింగరేణి కార్మికుల కోసం గతంలో ఎట్లా కొట్లాడామో, గతంలో వారితో ఎట్లా ఉన్నామో భవిష్యత్తులో కూడా అట్లాగే ఉంటుంది. నాకున్న అవగాహన మేరకి వాళ్ళ దాదాపు 34 చోట్ల హంగ్ ఉంది. సరే, అక్కడ చాలా అరాచకాలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ వారు. మా కార్పొరేటర్లు కౌన్సిలర్లను ఎత్తుకొని పోవడం, ప్రలోభ పెట్టడం, పోలీసులను ఇంటింటికి పంపడం, గుండాలను పంపడం, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు ఇంకోటి ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓటు విషయంలో కూడా స్పష్టత రాలేదు. మరి చూద్దాం. మాకు కూడా ఇంకా వస్తున్న ట్రెండ్స్ అవి చూస్తూ ఉంటే ఇంకా కొన్ని మున్సిపాలిటీలు మా ఖాతాలో పడతాయి. ఇప్పటికే 17 క్లియర్ గా ఉన్నాయి. ఇంకా దాదాపు ఒక 10-12 రావచ్చు అనేది మా అంచనా. చూడాలి రేపు ఏమవుతుంది. ఎందుకంటే అధికార పార్టీ అరాచకాలు, అధికార పార్టీ ప్రలోభాలు, అధికార పార్టీ యొక్క ఒత్తిళ్లు ఇవన్నీ తట్టుకొని మరి మా కౌన్సిలర్లు, మా కార్పొరేటర్లు పాపం వీరోచితంగా కొట్లాడుతున్నారు. చూడాలి రేపు ఏమవుతుంది అనేది చూడాలి. వాళ్ళు తెలంగాణలో మున్సిపల్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా క్యాంప్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్న వేళ జగిత్యాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య పోరు తీవ్ర రూపం దాల్చింది. నా వర్గం అంటే నా వర్గం అంటూ ఇద్దరు నేతలు తమ తమ శక్తి ప్రదర్శనలో నిమగ్నమయ్యారు. సంజయ్ 23 మంది కౌన్సిలర్లతో ఒక క్యాంప్ ఏర్పాటు చేయగా, జీవన్ రెడ్డి 18 మంది కౌన్సిలర్లతో ప్రత్యామ్నాయ క్యాంప్ నిర్వహిస్తున్నారు. మేయర్ పదవి తమ వర్గానిదేనంటూ ఇద్దరు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చర్చలు జరుపుతున్నారు. చివరికి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ స్థానిక రాజకీయాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. జరిగింది ఏదైతున్నదో, నేను పార్టీలో మొదటి నుండి ఉన్నటువంటి వారికి ఆది నుండి 6 నుండి జెండా మోసడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి గతంలో చేసిన, ఇప్పుడు కూడా చేశాను. నేను చైర్పర్సన్ కూడా వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరిన. వెరీ పేషెంట్లీ దే హోల్డ్ మీ and ultimately we said whatever the party takes decision we'll go by it. Ultimately వారు ఏదైతున్నదో నా యొక్క ఆలోచన సూచనలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు జరిగింది ఏదైతున్నదో నేను
సీఎం రేవంత్కు అనుకూలంగా కొన్ని మీడియా ఛానల్స్ పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడంతా మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడుతుంటే ఫార్ములా కేసుకు తెరలేపారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారు ఏవైతే కోరుకుంటున్నారో కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు అదే విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అది ఇప్పటి నుంచే కాదు, మొదటి నుంచి జరుగుతుంది. ఫార్ములా ఈ కేసు ఇప్పుడు మొత్తం కూడా ప్రజలందరూ కూడా మున్సిపల్ ఎలక్షన్ల గురించి మాట్లాడుతుంటే సడన్గా ఫార్ములా ఈ కేసు గురించి మళ్ళీ లీక్లు. అది లొట్టపీసు కేసు అని ఆల్రెడీ చెప్పడం జరిగింది, తుఫేల్ కేసు అని చెప్పడం జరిగింది. అంతా పారదర్శకంగానే జరిగింది, అంతా కూడా ప్రభుత్వ జీవోల ప్రకారమే జరిగింది. ప్రభుత్వ బ్యాంకుల ద్వారానే ప్రభుత్వ అకౌంట్ల ద్వారానే మొత్తం కూడా పోయింది. ఏది కూడా ఇక్కడ నిందితులు అనబడే వ్యక్తుల అకౌంట్లకు రాలేదు. ఆయన కూడా దాని మీద మళ్ళీ లీకులు, ట్యాపింగ్ జరిగేటప్పుడు మళ్ళీ లీకులు, ఈ విధంగా లీకులు ఇచ్చుకుంటూ ప్రజలను మళ్ళీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పక్షాననే నిలబడ్డారనేది ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా చాలా క్లియర్గా తెలిసింది. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అయితే బీఆర్ఎస్ పార్టీకి 0 స్థానాలు వచ్చినాయని కూడా చెప్పిండ్రు. 0 స్థానాలు. మరి ఇంత ముఖ్యమంత్రి, హోంమంత్రి ఒక్కరయ్యి మంత్రులందరికీ కూడా డబ్బుల మూటలు ఇచ్చి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు, జిల్లాలకు అందరికి పంపించి మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు గెలిచి రావాలని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కూడా కేవలం 51% వార్డులు మాత్రమే వీళ్ళు గెలుచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రచారంలో మాదే విజయమని చెప్పుకున్న పార్టీలు ఫలితాల తర్వాత చల్లబడిపోయాయి. 60కి పైగా మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. ఇక ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ దాదాపు 13 మున్సిపాలిటీలలో విజయం సాధించింది. ఇక బీజేపీ మాత్రం ఏ ఒక్క మున్సిపాలిటీ దక్కించుకోలేదు. కొన్ని మున్సిపాలిటీలో మాత్రం ఎక్కువ స్థానాలు సాధించిన మ్యాజిక్ ఫిగర్కు చేరుకోలేదు. మున్సిపల్ ఎన్నికల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. రాష్ట్రంలో ఆ పార్టీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న పురజనం మనసులను గెలవలేకపోయారు. పురపోరులు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే బీజేపీ బలగమంతా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు చుట్టే తిరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. రాష్ట్రంలో ఆ పార్టీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న పురజనం మనసులను గెలవలేకపోయారు. పురపోరులో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే బీజేపీ బలగమంతా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు చుట్టే తిరిగింది. కానీ గ్రామీణ ప్రాంతంలో 7 ఎమ్మెల్యేలు ఉండగా కనీసం ఒక్క మున్సిపాలిటీలోనైనా సొంతం చేసుకోలేకపోయారు. దీంతో వారి అంచనాలు తలకిందులయ్యాయి. పట్టణ ప్రాంతం ఎన్నికలు కావడంతో ప్రజలు ఆదరిస్తారని భావించిన కమలనాథులు ప్రచారానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నబీన్ తిన్ సైతం తీసుకొచ్చారు. ఇక నబీన్ నితిన్ను తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో పార్టీ ఘోరంగా ఓడినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీకి కొత్త ఊపు వచ్చిన ఎన్నికల ఫలితాలు మాత్రం భంగపడ్డారు. 2 కార్పొరేషన్లు, 49 మున్సిపాలిటీలో కనీసం ఒక్క డివిజన్ వార్డును సైతం గెలవలేకపోయారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇలాకాలో కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రమే సత్తా చాటారు. 66 డివిజన్లకు గాను 30 చోట్ల బీజేపీ గెలిచింది. మేయర్ సీటు దరిదాపుల్లో ఉండడంతో 4 స్వతంత్రులు కాషాయం కండువ కప్పుకున్నారు. అలాగే పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని రాయికల్, మేడ్పల్లి మున్సిపాలిటీలో బీజేపీ హవా సాగించింది. అలాగే కామారెడ్డిలోనూ 2 అంకెల సభ్యులు మాత్రమే గెలిచారు.
ఇక బీజేపీ ఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ సైతం తమ నియోజకవర్గంలో పట్టు నిలుపుకున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉండగా బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్కు 25 సీట్లు అవసరం ఉండగా ఇక్కడ 5 స్వతంత్రులు గెలిచారు. వారు కమలం గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అధికార కాంగ్రెస్ మజ్లిస్ కలిసినా చైర్మన్ సీటు దక్కదు. తప్పనిసరి పరిస్థితుల్లో స్వతంత్రులు బీజేపీ చెంతకు చేరాల్సిందే. ఆర్మూరు, సిర్పూరు, ముదులోల్లో కమలం చతికిలా పడింది. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఇలాకాలో పాలమూరు కార్పొరేషన్లోనూ మెజార్టీ సీట్లు వస్తాయని భావించిన 10 సీట్లతోనే సరిపెట్టుకుంది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్లో ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అక్కడ పెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ మొత్తం 60 డివిజన్లు ఉండగా మేయర్ పదవి దక్కాలంటే 31 స్థానాలు అవసరమైతే. అయితే బీజేపీ అత్యధికంగా 28 సీట్లను గెలుచుకున్న మ్యాజిక్ ఫిగర్కు 3 అడుగుల దూరంలో ఉండిపోయింది. కానీ మిగతా మున్సిపాలిటీలు చతికిలా పడింది. ఇక మున్సిపల్ పోరులో బీజేపీ 3 మున్సిపాలిటీలపై భారీ ఆశలు పెట్టుకుంది. వాటిలోనూ స్వతంత్రులు సహకరిస్తేనే చైర్మన్ పీఠాలను సొంతం చేసుకోవచ్చు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 డివిజన్లు ఉండగా 21 డివిజన్లలో బీజేపీ గెలిచింది. 4 సభ్యులు మద్దతు లభిస్తే చైర్మన్ సీటు సొంతమవుతుంది. అలాగే మేడ్పల్లిలో 26 డివిజన్లకు గాను 10 సీట్లలో విజయం సాధించారు. మరో 3 అభ్యర్థులు సహకరిస్తేనే చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటారు. ఇక నారాయణపేట మున్సిపాలిటీలో 26 డివిజన్లకు గాను ప్రధానంగా నారాయణపేట మున్సిపాలిటీలోనూ కేవలం 24 డివిజన్లు ఉండగా 11 డివిజన్లు మాత్రమే కాషాయ జెండా ఎగిరింది. ఇక్కడ ఒకరు మద్దతు పలికితే చైర్మన్ సీటును కైవసం చేసుకోవచ్చు. స్వతంత్రులు 4 గెలిచారు. వారికి అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రలోభ పెట్టకుండా పార్టీ పెద్దలు అప్రమత్తమయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చేతులు ఎత్తే విధానంలో ఎన్నిక నిర్వహించనుండగా ఎక్స్ అఫీషియో సభ్యులు కూర్చోవడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. 2 అభ్యర్థులకు సమానంగా ఓట్లు వేస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయించనున్నారు. హంగ్ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారగా ఎస్ఈసి ఆదేశాల ప్రకారం ఏ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు నమోదు అయితే అక్కడే ఓటు హక్కు వినియోగించుకోవాలి. గతంలో ఎమ్మెల్సీలు తమకు నచ్చిన మున్సిపాలిటీలో ఓటు వేసే అవకాశం ఉండగా ప్రస్తుతం స్థానిక ఓటు లేకపోతే ఎక్స్ అఫీషియో ఓటు చెల్లదని స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏఐఎఫ్బి గుర్తుపై పోటీ చేశామని, రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా జాగృతి నుంచి అభ్యర్థులు పోటీ చేస్తారని కల్వకుంట్ల కవిత తెలిపారు. రానున్న ఎన్నికలు ఏ గుర్తుపై పోటీ చేస్తామనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. పార్టీకి సంబంధించిన వర్క్ జరుగుతుందని, త్వరలో పూర్తి వివరాలు అందిస్తామని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాబోతా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నాకేందిలే ఎన్నికలలో ఎవరో పోటీ చేస్తారు అనుకోవద్దు. మనం పోటీ చేయాలి, పోవాలి, ప్రాక్టీస్ చేయాలి, నిలబడాలి, ఫైట్ చేయాలి. అప్పుడే యూత్కి లీడర్షిప్ వస్తుంది. అది ఆడపిల్ల అయినా మగ పిల్లలైనా యువతకు లీడర్షిప్ రావాలంటే పోయి మీరు అక్కడ అడుగు పెట్టి ఉండాలి. నేను హైదరాబాద్లో ఉంటా కానీ నాకు అక్కడ లీడర్షిప్ ఇవ్వమంటే ఎవరు ఇయ్యరు. అందుకని ఎవరైతే లీడర్షిప్ చేయాలనుకుంటారో ఖచ్చితంగా గ్రామాలకు తరలాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా సోమవారం ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ ప్రముఖ పారిశ్రామికవేత్త బిల్ గేట్స్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకునున్న ఆయన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో కీలక భేటీ కానున్నారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అమలు చేస్తున్న ప్రాజెక్టులను విస్తరించే అంశంపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో టెక్నాలజీ ఆధారిత పాలనపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్న గేట్స్ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించనున్నారు. రియల్ టైం గవర్నెన్స్ విధానాలు, వాటి ఫలితాలను సీఎం చంద్రబాబు స్వయంగా వివరించనున్నట్లు సమాచారం. అనంతరం బిల్ గేట్స్ బృందంతో సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశమై భవిష్యత్ భాగస్వామ్యంపై చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటనకు పరిపాలన, పెట్టుబడుల పరంగా ప్రాధాన్యం నెలకొంది. ఏపీ గ్రూప్ 1 నియామకాల వివాదంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. సిట్కు సిఐడి డీజీపీ రవిశంకర్ ఐఎన్ఆర్ అధ్యక్షతన వహించనుండగా సభ్యుడిగా సిఐడి ఎస్పీ కె చక్రవర్తిను అధికారులు నియమించారు.
ఇక 2018 గ్రూప్ 1 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన అవకతవకలపై సెట్ సమగ్ర దర్యాప్తు చేయనుంది. ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాల మాన్యువల్ వాల్యుయేషన్ అంశంపై వచ్చిన అభ్యంతరాలు విచారణలు కీలకంగా మారనున్నాయి. మార్చి 16లోగా దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఏపీ హైకోర్టు సిట్కు గడువు విధించింది. ఈ వ్యవహారం రాష్ట్రంలో ఉద్యోగస్తులు తీవ్ర ఆందోళనకు దారితీసింది. సిట్ దర్యాప్తుతో నియామకాలపై స్పష్టత వస్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. నెల్లూరు జిల్లాలోని మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలాస్తేశ్వర స్వామిని సతీమణి రమాదేవితో కలిసి మంత్రి నారాయణ దర్శించుకున్నారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి పూర్ణ కుంభంతో అర్చకులు, పాలక మండలి సభ్యులు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి నారాయణ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి పరమశివుడిని దర్శించడం ఆనందంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన బడ్జెట్ రూపొందించారని, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడనున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈరోజు శ్రీ భువనేశ్వరి మాత మూల సానేశ్వర స్వామి యొక్క టెంపుల్ని నేను మా యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి దర్శించుకోవడం జరిగింది. ఆ భగవంతుడిని ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. ఈరోజు ఒక చక్కటి బడ్జెట్ని నిన్న రాష్ట్రం బడ్జెట్ని ప్రవేశపెట్టింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకుపోతున్నారు. ఎవరైతే యువత ఉన్నారో ప్రతి యువతకి, ప్రతి కుటుంబంలో ఒకరు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ కావాలని, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అనేక ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి తీసుకురావటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కటి బడ్జెట్ని పెట్టినారు. నేను అందరికీ ఒకటే చెప్పేది, ఏదైతే ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఆర్థికంగా చిన్న రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 4 గంటల నుండి భక్తులు ఆలయాలకు పోటెత్తారు. కాశీ విశ్వేశ్వరాలయం, అరుణాచలం, సోమనాథ్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలు రాష్ట్రాలు శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 1000 స్తంభాల దేవాలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు క్యూ కట్టారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోనూ ఈరోజు తెల్లవారుజాము నుంచే అభిషేకాలు చేస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇటు తెలంగాణ, ఏపీలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాదగిరిగుట్ట, జరసంగం, అలాగే కీసర, కాళేశ్వరం వంటి ప్రముఖ శైవ క్షేత్రాలని శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తిలోనూ భక్తజనం స్వామివారిని దర్శించుకోవడానికి పోటెత్తారు. అమరావతి అమరలింగేశ్వర స్వామితో పంచారామ క్షేత్రాలన్నీ సర్వం శివోహం అన్నట్లుగా దర్శనమిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామ శివార్లో పులి కలకలం రేపింది. విఠలాపూర్ శివార్లో పులి పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పులి అడుగుజాడలతో ఆధారంగా డ్రోన్ కెమెరాలతో పులి జాడ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పులి దూడలను చంపడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ పగ్మార్క్ బట్టి ఎక్కడుందని చెప్పేసి మేము చూసుకుంటే తిరుగుతుంటాం. ప్రజలు ఎవరి పనుల వాళ్ళు ఉండండి. చేళ్ళ కాడికి పోయేటోళ్ళు చేతులలో కర్రలు పట్టుకొని పోండి. వంగి పని చేసే దారినే అది ఎక్కరించి ఏదో జంతువు అనుకొని పని చేసే పరిస్థితి 100% మనుషుల మీదకి రాదు. ఇప్పుడు పొద్దున్న దాకా అది ఎక్కడున్నా కానీ ఇంత రెస్ట్ చేసుకుంటాం. దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. మీ పనులలో మీరు ఉండండి. అది ఏమున్నా కానీ మేము ప్రొటెక్షన్ పర్పస్లో మేము ఇక్కడ ఉంటాము. మేము ఇక్కడ మానిటరింగ్ చేసుకుంటాం. నేను నాటేషన్ ఉంది. శీతాకాలం మంచు కారణంగా మూసివేసిన కేదార్నాథ్ ఆలయంపై కీలక ప్రకటన వెలువడింది. హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కేదార్నాథ్ ధామ్ దర్శనం కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది భక్తులకు శుభవార్త అందింది. ఈ ఏడాది కేదార్నాథ్ ఆలయ ద్వారాలను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 8 గంటలకు తెరవనున్నట్లు శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ అధికారికంగా ప్రకటించింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నేడు ఊకీమఠ్లోని శీతాకాల గది స్నానమైన ఓంకారేశ్వర ఆలయంలో వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా చర్చించి గ్రహగతులను లెక్కించి ఈ శుభముహూర్తం ఖరారు చేశారు.
ఆధార్ కార్డులో భారీ మార్పులు రానున్నాయి. ఆధార్ కార్డు ఫోటో కాపీల ద్వారా జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక మార్పులను ప్రతిపాదించింది. బ్యాంక్ ఖాతా తెరిచేందుకు, సిమ్ కార్డు కొనుగోలు చేసేందుకు ఆధార్ కార్డు కాపీలను ఇస్తున్నాం. వీటిని ఆసరాగా చేసుకున్న నేరగాళ్లు ఆధార్ కార్డు కాపీల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నట్లు UIDAI గుర్తించింది. కొత్తగా జారీ చేయబోయే ఆధార్ కార్డులపై కేవలం కార్డుదారుడి ఫోటో, ఒక ప్రత్యేకమైన ఎన్క్రిప్టెడ్ QR కోడ్ మాత్రమే ఉండాలని UIDAI సూచిస్తుంది. దీనివల్ల KYC ప్రక్రియ వేగవంతం అవడమే కాకుండా మోసాలకు అడ్డుకట్ట ఉంటుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.